నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని విస్మరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటూ వైసీపీ శ్రేణులు అడగడం విడ్డూరం. కాపు నేత ముద్రగడ తీరుపై టీడీపీ బలిజ నేతల మండిపాటు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై తిరుమల వెంకన్న ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలి. తిరుమల పాదయాత్ర కడపకు చేరుకున్న సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం. కూటమి ప్రభుత్వ వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం. ఇంటి దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు ఆభరణాలతో పాటు ఇతర సామాగ్రి స్వాధీనం. మీడియాకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని విస్మరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని వైసీపీ శ్రేణులు అడగడం విడ్డూరంగా ఉందని టీడీపీ బలిజ నేతలు తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఈరోజు బలిజ సంఘం నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని తేలడంతో జీర్ణించుకోలేని వైసీపీ నేత అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషిస్తూ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. తమ ఇళ్లు, కార్లు తామే పగలగొట్టించుకొని దాన్ని తమపై రుద్దాలని ప్రయత్నించడం తగదన్నారు. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపుల్లో నుంచి ఎప్పుడూ బయటికి వెళ్లారన్నారు. గెజిట్లో సైతం ఆయన పద్మనాభరెడ్డిగా ప్రకటించుకున్నట్లు వారు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళావని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతోనే కాపులకు సామాజిక న్యాయం జరిగిందని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులు బలిజలకు న్యాయం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుంటుండగా ముద్రగడ ఆయనకు వద్దాసు పలకడం సరికాదన్నారు. ఇక మీదట ముద్రగడ తప్పుడు లేఖలు రాయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు బలిజ సంక్షేమ సంఘ నాయకులు ఇంకా టీడీపీ బలిజ నేతలు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఏ విధంగా రెచ్చగొట్టి తెలుగుదేశం మా అధినాయకుడిని ఈ రాష్ట్రానికి దిక్కు దిశ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యులను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారో అందరూ కూడా చూస్తున్నారు. ఆ మాట్లాడిన దానివల్ల మా కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళు ఈ రెచ్చిపోయిన సమయంలో వాళ్ళ కార్యకర్తలతో కార్లు, ఇండ్లు పాల్గొట్టించుకొని దాన్ని మా మీద రుద్దాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతూ ఉంది. మా వాళ్ళు ఒకటే చెప్పారు, తిరుపతి లడ్డూలో నాణ్యత లేదు, కల్తీ జరిగిందని చెప్పారు. ఇది దాని కూడా సిబిఐ రిపోర్ట్ ఆ విధంగా ఉంది. అన్ని రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని రిపోర్ట్లు ఉన్నాయి. ఇది కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఉంటే వాడు ఆంబోతో అంబటి రాంబాబు ఏ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రిని, తల్లిని మాట్లాడుతున్నాడో అంత దుర్మార్గంగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఈయన పద్మనాభరెడ్డి గారు ఆయనకి ఏందో ఇప్పుడు ఎక్కడ పండుకున్నాడో ఈ 8 ఏళ్ళ నుంచి మనకు తెలుసు. ఇప్పుడు లేచి వచ్చి కాపులకు ఎట్లంటే అట్లా మారుతున్నారు, అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెడితే మీరు ప్రతిపక్ష నాయకులు లోపలేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి అడగడం చాలా బాధాకరం. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపుల్లోంచి ఎప్పుడో బయటికి పోయాడు. అంటే ఆయన నేను రెడ్డిని అని చెప్పి గెజిట్లో కూడా ప్రకటించుకున్నాడు, పద్మనాభరెడ్డి అని. నీకు ఎందుకయ్యా కాపుల మీద ఉన్నట్టుండి ప్రేమ వచ్చిందని మేము అడుగుతున్నాం. కాపులకు నీకు సంబంధం లేదు, కాపుల జీవితాలు నాశనం చేసిన వ్యక్తివి. ఆ దినం పవన్ కళ్యాణ్ తల్లిని వాళ్ళ భార్యను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో నువ్వు ఎక్కడికి పోయినావు, ఆ పొద్దు ఎందుకు గాను నువ్వు జగన్కు లెటర్ రాయలేకపోయావని మేము నిలదీస్తున్నాం. ఎందుకంటే ఈ దినం డైవర్ట్ పాలిటిక్స్ జగన్మోహన్కి తెలుసు కాబట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలా, మా వాళ్ళు దెబ్బలు తినాలంటే మా వాళ్ళు కొట్టకపోయినా వాళ్ళతోనే కొట్టించుకొని ఏదో అన్యాయం జరిగిందని అర్చేదానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాబట్టి తెలుగుదేశం సమన్వయంతో పాటిస్తూ ఉంది, ఎవరు కూడా రెచ్చిపోవడం లేదు. అయితే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఈ దినం ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే సంఘం తరపున అందరూ రావడము, ప్రెస్ మీట్ పెట్టడము. ముద్రగడ పద్మనాభం అనే అతను కాపునే కాదు, నువ్వు కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కాపులు ఎప్పుడు కూడా తెలుగుదేశంతోనే ఉంటారు, తెలుగుదేశం వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం జరిగింది కాపులకు, బలిజలకు. గతంలో ఎప్పుడు కూడా సామాజిక న్యాయం అంటేనే తెలియదు. ఈ దినం సామాజిక న్యాయం జరిగింది. మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా మాకు పదవులు కావాలా, ఇంకోటి కావాలా, మా వాళ్ళకి అది కావాలని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ కాపులకు, బలిజలకు న్యాయం చేస్తాడు అనే దాంట్లో ఏమాత్రం లేదు. ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించిన, దీనికి మూల కారకులం మేమే ఈ పార్టీని ఇటుక అమర్చుకొని ఈ దినం 45 సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ పార్టీ మాకు అండగా ఉంటుంది, ఈ పార్టీకి మేము అండగా ఉంటాం. ఎందుకంటే ఈ దినం ఏ విధంగా మాట్లాడాడో అంబటి రాంబాబు, నువ్వు అంబటి రాంబాబు మాట్లాడితే నువ్వు కాపులకు ఏమన్యాయం అండి, నీకేం సంబంధము? చట్టం తన పని తాను చేసుకోబోతుంది, కేసులు పెట్టింటారు. కాబట్టి చట్టం పని చేయకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒకసారి అర్థమై మాట్లాడుతున్నావా లేదా? కాబట్టి కాపులు కానీ బలిజలు కానీ ఎవరు కూడా అంబటి రాంబాబుకు సపోర్ట్ చేయరు, నీకు సపోర్ట్ చేయరు. 21వ శతాబ్దంలో విద్యా సంస్థలే ఆధునిక దేవాలయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. వేంపల్లిలోని నారాయణ విద్యా సంస్థల క్యాంపస్లో పాఠశాల 11వ వార్షికోత్సవం 10వ తరగతి వీడ్కోలు సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ అనేది ముఖ్యమన్నారు. ఇష్టంగా కష్టపడి చదివితే భవిష్యత్తు స్వర్ణయుగం అవుతుందన్నారు. ప్రతి విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని ఆయన సూచించారు. మంచి వాతావరణంలో పాఠశాల ఏర్పాటైందని, దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఆయన సూచించారు. నైపుణ్యం అనేది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించేందుకు అవకాశం ఉంటుందని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలో కల్పించినట్లు తెలిపారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. అనంతరం ఆయా విభాగాల్లో రాణించిన విద్యార్థులకు మంత్రి బహుమతులను అందించారు. ఏం మాట్లాడాలన్నా కూడా నాకు ఈ పెద్దల కూడా మాటలు రావట్లేదు. వాళ్ళు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ సాయంత్రం వందలాది మంది పిల్లలతో గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం ఒకటే, ఎన్నో కళాశాలలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్ని వేల మందికి చదువు చెప్పామని కాదు, ఎన్ని వేల మంది పిల్లలను ప్రయోజకులు చేశాం, ఎన్ని వేల కుటుంబాలకు మార్గదర్శకంగా పనిచేస్తామనేది చాలా ముఖ్యం. అలాంటి కళాశాలలో నారాయణ కళాశాల ఒకటి. ఎందుకంటే ఈరోజు ఈ కార్పొరేట్ యుగంలో చిన్న పేదవాడి నుంచి ధనికుని వరకు కావాల్సింది ఒకటి విద్య మాత్రమే. అలాంటి విద్యను ఈరోజు తల్లిదండ్రులు లేని ఎందరో అనాథలకు, అలాగే అంగవైకల్యంతో బాధపడుతున్న ఎందరో పేదలకు ఉచితంగా ఇస్తున్న నారాయణ రెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో ఆధునిక దేవాలయాలు ఏమన్నా ఉన్నాయంటే అవి పాఠశాలలు మాత్రమే. ఈ 21వ శతాబ్దంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్టు భగవంతుడు ఎక్కడో లేడు, పాఠశాలలో చదువులు చెప్పే అధ్యాపకులు, టీచర్సే మన దేవుళ్ళు. అలాంటప్పుడు ఇలాంటి కళాశాలను ప్రోత్సహించడంలో ఏ మటుకు తప్పు లేదు. ఇలాంటి కార్యక్రమాలకు ఎన్ని కార్యక్రమాలైనా వదులుకొని వచ్చేదానికి కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు 100 మందికి చదువు చెప్పడం అంటే సంవత్సరానికి
వాళ్ళ యొక్క భవితను, వాళ్ళ యొక్క పిల్లల యొక్క వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్లకు ఆ బాధ అనేది ఏదో తెలుస్తుంది. అలాంటి వాళ్ళకు చేరదీసి కడుపు నిండా అన్నం పెట్టి అలాంటి వాళ్ళకి విద్యను అభ్యసించే విధంగా చేసి వాళ్ళకు ప్రయోజకులు చేసి ఈ భారతదేశంలోనే మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఈ కళాశాల యాజమాన్యానికి ఎప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. సీఎం చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకోసం ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, మరి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం ఆపడం లేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకోసం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితులపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకోసం చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ప్రశ్నించడం తప్ప అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నిరుద్యోగ వృత్తి ఏమైందని, ఎన్నికల్లో కూటమిచ్చిన హామీల అమలుకు దిక్కు లేదన్నారు. హామీల అమలుపై కూటమి నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలని సతీష్ కుమార్ రెడ్డి నిలదీశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి నాయకులకు చెప్తున్నాను, దయచేసి ప్రజా సమస్యల పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ యొక్క చూపు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదానికి పెట్టండి. అంతే తప్పితే ప్రజాస్వామ్యంలో మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుందయ్యా నీకు? ప్రజలు ఏమన్నా ఎర్రోలు అనుకుంటాండవా? ఈరోజు నువ్వు చేసేటువంటి దౌర్జన్యాలు, నీ దౌర్జన్యాలు సమర్థించేటువంటి పోలీసులు ఉన్నారని చెప్పి 4 రోజులు ఏమైనా గమనం ఉండొచ్చేమో, కానీ ఎలక్షన్స్ వచ్చిన రోజు మిమ్మల్ని వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకో. ఏమన్నా తమాషా అనుకుంటున్నారా, లేకుంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఎవరండి ఈ పోలీసులంతా? దేనికోసం ఉండారండి మీరంతా? మా మీద దాడి చేస్తూ ఉంటే ఒక పార్టీ కార్యకర్తలను వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మా మీద దాడి చేయించేటువంటి పరిస్థితులు నెలకొల్పుతారా మీరు? ఇది మంచి పద్ధతులు కాదు. డీజీపీ గారి దగ్గర నుంచి, ఐజీ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి మీ అందరికీ చెప్తున్నాను, ఏది మీ డ్యూటీ? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం చేసేటువంటి వాళ్ళను, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అర్ధరాత్రులు వచ్చి వాళ్ళు కూర్చొని పికప్ చేసుకొని తప్పుడు కేసులు పెడతారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని వచ్చి కేసుల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పట్టపగలు కూర్చొని మీ పోలీసుల సమక్షంలో మా నాయకులు ఎన్న మీద దాడి చేస్తే మీరు పట్టించుకోరా? This is high time. The police in the state should rise to this occasion. నాయకులు ఎవరన్నా చెప్తే చిన్న హెల్ప్లు కావాలంటే చేయండి, కానీ అంతిమంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. ఈరోజు సామాన్య ప్రజలు కాదు, పెద్ద లీడర్లే ఈరోజు భయాందోళనకు గురవుతూ ఉంటే మీకు సిగ్గుగా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి కళ్ళు తెరవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దయచేసి ఇటువంటి దుస్సాంప్రదాయాలను ప్రోత్సహించద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మా కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి మాట్లాడద్దు మీరు, తప్పు ఇటువంటిది. ప్రజాస్వామ్యంలో హింసకి ఎక్కడా కానీ స్థానం ఉండకూడదని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కానీ మీరు చేసే పరిస్థితి లేదు, ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పేది ప్రజాస్వామ్యంలో ఇంతగా మాట్లాడినా కూడా సహనం వహించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మీకు అనేక క్లిప్పింగ్స్ ఈరోజు చూపిస్తాం. నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు నోట్లో వచ్చేటువంటి మాటలు అపోజిషన్లో ఉండేటప్పుడు అయినా కూడా ఆయన ఏమన్నా సమన్వయంతో ప్రతిపక్ష నాయకుడు కదా అని చెప్పి హుందాగా వివరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. కొడకల్లారా రండిరా, కొడకల్లారా అని మాట్లాడినాడు. లోకేష్ ఆయన పాదయాత్ర చేసేటువంటి పోయే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డపేరు పెట్టి బాడీ షేమింగ్ చేసేటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇవన్నీ సోషల్ మీడియాలో లేవా? పబ్లిక్ డొమైన్లో లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీరు మాట్లాడారు కదా ఆ రోజు.
మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడి నీళ్ళ మీదకి వచ్చి దాడి చేయలేమా? మీరు చేసినప్పుడు మేము ప్రోత్సహించామా అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ కల్తీ చేయాలనే ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేఘగా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. తెలుగు రాష్ట్రాల ప్రజలపై తిరుమల వెంకన్న ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. బండ్ల గణేష్ చేపట్టిన తిరుమల పాదయాత్ర 16వ రోజు కడప జిల్లా పాత కడపకు చేరుకుంది. పాదయాత్రగా చేరుకున్న బండ్ల గణేష్కు అడుగడుగునా టీడీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర రాజకీయ పాదయాత్ర కాదన్నారు. తిరుమల వెంకన్న మొక్కు ఉండడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు విడుదలైతే తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేపడతానని మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరిన తనను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆశీర్వదిస్తూ తమ వంతుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, తన పాదయాత్ర దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పాదయాత్ర పోయిన నెల 19వ తారీఖు ఉదయం మొదలుపెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 390 కిలోమీటర్లు 390 వచ్చాము, 390 380 వచ్చాము. రేపు మార్నింగ్కి, ఈరోజు సాయంత్రం కన్నా రేపు మార్నింగ్ కన్నా 400 కిలోమీటర్లు అయిపోతాయి. ఇది రాజకీయ యాత్ర కాదన్న, భగవంతుడి మొక్కు, ఏడుకొండల స్వామికి మొక్కు. ఇది సంకల్ప యాత్ర. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటికి తీసుకురండి, తీసుకొస్తే మా గడప నుంచి నీ గడప దాకా నడిచి వస్తాను మొక్కున్నా. ఆ కేసు పోయిన నెల 12వ తారీఖునే కొట్టేయడం జరిగింది. దాని తాలూకు మొక్కు తెచ్చుకోవడానికి బయలుదేరాను. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల ప్రజలు చాలా అద్భుతంగా ఆశీర్వదించి, ప్రోత్సహించి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఇంత ఇబ్బంది పెట్టకుండా కూడా ఆశీర్వదిస్తూ, ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ పంపించారు. దేవుడి తొలి గడప కడప అంటారు. ఈరోజు కడపలో కూడా వచ్చాం, సాయంత్రం కడప కూడా దాటేస్తాం. అద్భుతంగా ఉంది. 2 రాష్ట్రాల ప్రజలకి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, నా యాత్ర దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రజలందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ కడప వరకు వచ్చారు, మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? జీవితంలో అదొక అద్భుతమైన అనుభూతి. పాదయాత్ర పక్కన ఊళ్ళల్లో, పల్లెల్లో మనుషుల్ని మాట్లాడుకుంటూ, కల్మషం లేని మనుషులతో మాట్లాడుతుంటే తెలియని ఉత్సాహం ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలో కానీ కర్నూలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్డు ఇరువైపులా పసుపు, మొక్కజొన్న, జొన్న, అసలు ఆ వరి పొలాలు, ఆ పొలాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఇది కదా అన్నపూర్ణమ్మదేవి తెలుగు రాష్ట్రాలు అనిపించింది. నిజంగా నేను ఎప్పుడు చాలాసార్లు కారులో వెళ్ళాను, ఎప్పుడూ తిరుగుతూనేవాడు, కానీ ఇంత రాయలసీమ, ఇంత అద్భుతమైన పంట పొలాలు, ఇంత అద్భుతంగా నేనైతే ఎప్పుడు ఊహించలేదు. విమర్శించే వాళ్ళని వద్దని నేను ఎందుకు చెప్తా చెప్పండి? విమర్శించే వాళ్ళని నేను వద్దని చెప్పను. ఇదే దైవ సంకల్పం, సంకల్ప యాత్ర, దేవుడి యాత్ర, అంతే. రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు పాదయాత్ర? 25 కిలోమీటర్లు నడుస్తున్నాను. నేను మాత్రం 22 నడిచాను. మళ్ళీ వాడు 25 కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత నేను అక్కువేసి కొట్టేసినాక మళ్ళీ దారిలో ఉండగానే ఈడీ వాళ్ళు కూడా కొట్టేయడం జరిగింది. సంతోషం. తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకు గొప్ప నేత, మహోన్నత వ్యక్తి. ఆయన చల్లగా ఉండాలి. ఆయనకి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చే భగవంతుడు ఇంకా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అంబటి రాంబాబు
అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఇది రాజకీయ యాత్ర కాదన్న, నేనేం మాట్లాడను, దేవుడి యాత్ర. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం కాపులను అణిచివేయాలని చూస్తూ వారిపై దాడులు చేస్తోందని వైసీపీ కాపు నేతలు మండిపడ్డారు. ఈరోజు కడపలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, యువజన విభాగం నగర అధ్యక్షులు గుంటి నాగేంద్ర, గండి ఆలయ మాజీ చైర్మన్ కృష్ణతేజ, వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు నుంచి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్నారు. ఈ దాడులు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. వంగవీటి రంగా హత్య, ముద్రగడ పద్మనాభం కుటుంబంపై దాడి తర్వాత ప్రభుత్వాలు ఏమయ్యాయో గుర్తుంచుకోవాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేలా ఉన్న ఫ్లెక్సీని తొలగించేందుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై 100 మంది గూండాలు కర్రలు, రాడ్లు, మారణాలతో హత్యాయత్నం చేస్తే అంబటిపైనే తిరుగు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాపుల ఓట్లతో గద్దెనెక్కి వారిపైనే దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇది కాపు జాతిపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణించారు. ఒక కాపు నేతపై ఇంతలా బరి తెగించి దాడి చేస్తుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. కాపు కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఈ సందర్భంగా విమర్శించారు. రాష్ట్రంలో కూటమి నేతలకు ఒక చట్టం, వైఎస్ఆర్సీపీ నాయకులకు మరో చట్టం అమలవుతుందని ఆరోపించారు. భవిష్యత్తులో మీ పరిస్థితి ఏంటో గుర్తెరగాలని, చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని వారు తెలిపారు. ఈ దాడులు పునరావృతమైతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం. మొన్ననే జనవరి 26వ తేదీ 77వ రిపబ్లిక్ దినోత్సవం మనం జరుపుకోవడం చూసాం. రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఆ రోజు నుంచి 77వ రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కూల్చివేతలు, దాడులు, దహనాలు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూసాం, టీడీపీ శ్రేణులు ఒక వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ. ఎక్కడికి పోతూ ఉంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడున్నాం? లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతన్ని హత్య చేయాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం టీడీపీ శ్రేణులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపులమందరం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి, మా కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు ఆయన పైకి 100 మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలన్నీ తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆయన అదే రోజు సాయంత్రం 4:30కి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది, నేను అలా మాట్లాడాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ కాపులని అణచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీ అధికారంతో, మీ రౌడీజంతో, మీ గూండాయిజంతో కాపులని అణచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు.
కాపులు మోసపోయారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దాడి కూడా కాపు నాయకులపైనే జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు ఎన్ని మాటలు మాట్లాడినారు? ఆయన ఇంటి దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు ఆభరణాలతో పాటు ఐఫోన్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దొంగల అరెస్టు వివరాలను తెలియజేశారు. గత డిసెంబర్ 21న ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో నివాసం ఉన్న దుద్దే రమేష్ శెట్టి అనే వ్యక్తి ఇంటిలోని బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యన్నారు. ఈ సంఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన అదే ప్రాంతానికి చెందిన ఎట్టి విజయపాల్, షేక్ గైబువల్లీలు చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలు చేసేవారన్నారు. ఈ క్రమంలో చిలంకూరు 4 రోడ్ల కూడలిలో కిరాణా దుకాణం నడుపుతున్న రమేష్ శెట్టి కుటుంబ సభ్యుల కదలికలు గమనిస్తూ గత డిసెంబర్ 21న రాత్రి ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు, 60,000 విలువ గల ఐఫోన్ను దొంగలించారన్నారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల సిఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ నాగమురళి సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి 2 నిందితులతో పాటు ఇతర బాల నేరస్తులను ముద్దనూరు కడప మెయిన్ రోడ్డుపై మాలేపాడు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ రివార్డు ఇచ్చి అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెట్టి క్రిమినల్స్ ఉన్నారు, వీళ్ళకి ఏమీ పని లేదు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకొని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసి ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నాం. ప్రధానంగా బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఫిర్యాదు చేస్తే పెద్ద మొత్తంలో తీసుకోవడం లేదు ఫిర్యాదులనే ఆరోపణలు. అట్లాంటి ఏమి వెంటనే రికవరీ జరుగుతుంది, లేకుంటే ఎక్కువ మొత్తం ఉంటే మా చేయి దాటిపోతుంది. కాదు, మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. దీని మీద వీళ్ళకి సస్పెన్షన్ జరుగుతుందండి. థ్యాంక్ యూ. తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఓ అపార్ట్మెంట్ పై నుంచి కింద పడి చరిత అనే విద్యార్థిని దుర్మరణం చెందింది. పొట్టిపాటి రామచంద్రారెడ్డి గురుసాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అతను ఎరువుల కంపెనీలోని మార్కెట్ విభాగంలో పనిచేస్తున్నారు. రామచంద్రారెడ్డికి 2 కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె కర్ణాటక రాష్ట్రంలో బీటెక్ చదువుతోంది. రెండో కుమార్తె చరిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న కేశవరెడ్డి హైస్కూల్లో 8వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని కొద్దిసేపు అపార్ట్మెంట్లోని పిల్లలతో ఆడుకుంది. ఆ తర్వాత 5వ అంతస్తు పైకి వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చరిత కింద పడిన వెంటనే వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బాలికను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. కుమార్తె మృతదేహాన్ని చూసి స్వాతి విలపించసాగింది.
స్థానికులు బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. ఈ మేరకు 3 టౌన్ సిఐ రామాంజనేయుడు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని విస్మరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటూ వైసీపీ శ్రేణులు అడగడం విడ్డూరం. కాపు నేత ముద్రగడ తీరుపై టీడీపీ బలిజ నేతల మండిపాటు. తెలుగు రాష్ట్రాల ప్రజలపై తిరుమల వెంకన్న ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలి. తిరుమల పాదయాత్ర కడపకు చేరుకున్న సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం. కూటమి ప్రభుత్వ వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం. ఇంటి దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారాభరణాలతో పాటు ఇతర సామాగ్రి స్వాధీనం. మీడియాకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.